అయిపాయే. కొండా సురేఖక్క మళ్ళోసారి క్లీన్ బౌల్డ్ అయింది. కడుపులకెళ్లి తన్నుకొచ్చిన వాస్తవాలను బయటకు చెప్పి మళ్ళా టామ్ అయింది. కొందరు మంత్రులు ఫైల్స్ క్లియర్ చేయాలంటే మస్తు పైసలు తీసుకుంటుర్రు. నా తానికి కూడా ఓ కంపెనీ వాళ్ళు వచ్చిండ్రు. వాళ్ళ తాన ₹1 తీసుకోలే. మీ పైసలు నాకెందుకన్నా అని చెప్పిన. నాకిచ్చే పైసలతోటి పబ్లిక్ అక్కడికొచ్చే పనులు చెయ్యనరన్నా, మంచి పేరు వస్తుందని నేనే ఉల్టా వాళ్లకు సలహా ఇచ్చిన అని చెప్పుకొచ్చింది. నేను ఒక ఫారెస్ట్ మినిస్టర్ గా ఉన్నాను కాబట్టి నా దగ్గరికి కొన్ని కంపెనీలవి క్లియరెన్స్ కోసం అని చెప్పి ఫైల్స్ వస్తూ ఉంటాయి. మామూలుగా మంత్రులు అట్లాంటి ఫైల్స్ వచ్చినప్పుడు డబ్బులు తీసుకొని క్లియరెన్స్లు ఇస్తా ఉంటారు. మరి సురేఖక్క ఇట్లా కుండవల కొట్టినట్టు చెప్పే వరకు పైసలు తీసుకుంటున్న మంత్రులు ఇవ్వాలని పెద్ద ఎత్తున చర్చలేసింది. అంటే ప్రతిపక్షమోళ్ళు ఎన్నటి సందో చేస్తున్న ఆరోపణలను కొండక్క కన్ఫర్మ్ చేసిందా అని అందరు అనుకోబట్టిండ్రు. ఇక సోషల్ మీడియాలో రచ్చలేసే వరకు పార్టీ పెద్దల నుంచి ఏం తల్లి ఏం మాట్లాడుతున్నావో సోయున్నదా, నీతోటి ఏందమ్మా మాకి రపరపా అని సొట్లు పడ్డాక అక్క ఎంబడే అబ్బే నేను అట్లా అనలేదు, నా మాటలు అంకర చేసిరని రోటిన్ డైలాగులు కొట్టిందని అంటుర్రు అక్క కవర్ డ్రైవ్లు అన్నోళ్ళంతా. నేను ఒక చిన్న మాట, అది నేను జనరల్ గా వాడినటువంటి మాటను దాన్ని కాంగ్రెస్ వాళ్ళకి ఆపాదిస్తున్నాను. నేను కాంగ్రెస్ మంత్రులు అనేటువంటి మాట ఇక్కడ కూడా మాట్లాడు, జనరల్ గా మంత్రులు అనేటువంటి మాట మాట్లాడి అందరూ అని కూడా మాట్లాడలేదు, జనరల్ గా మంత్రులు అని మాట్లాడిన దాన్ని ఎవరి ఆలోచనలు బట్టి వాళ్ళు దాన్ని అర్థం తీసుకోవచ్చు. కవర్ డ్రైవ్ చేస్తే గోడ కట్టినట్టుండాలి గాని తడక పెట్టినట్టుండొద్దక్క అని నెటిజన్లు ఏకి పారేస్తుండ్రు. ఈ దెబ్బతోటి కొండక్క మంత్రి పదవికి మళ్ళోసారి గండం మోపైనట్టే అని మాట్లాడుకుంటుర్రు అంతా.